టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. భూముల రికార్డులు దగ్ధం అవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. దీంతో కాసేపట్లో డీజీపీ సిఐడి చీఫ్ అక్కడకు చేరుకోనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. భూముల రికార్డులు దగ్ధం అవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. దీంతో కాసేపట్లో డీజీపీ సిఐడి చీఫ్ అక్కడకు చేరుకోనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. భూముల రికార్డులు దగ్ధం అవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. దీంతో కాసేపట్లో డీజీపీ సిఐడి చీఫ్ అక్కడకు చేరుకోనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక దీంతో ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. భూముల రికార్డులు దగ్ధం కావడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై జిల్లా కలెక్టర్లతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కీలక ఫైళ్లు దగ్ధమైనట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం.
ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మున్రాజ్ అందిస్తారు. మున్రాజ్, చెప్పండి, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? జ్యోతి, అర్ధరాత్రి మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డ్స్ అన్ని కూడా పూర్తిగా బిల్డింగ్ తగలబడింది. దీంతో ముఖ్యంగా గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నిటి కూడా కాలిపోయినట్టుగా కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ ఘటన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యం ఉన్న ఏరియాలో జరిగిన ఘటనగా భావిస్తున్నారు. ముఖ్యంగా రావిగానిపల్లిలో 900 ఎకరాల కుంభకోణం అంటే 22A నుంచి తన అనుచరులకి ముఖ్యంగా ఇప్పించుకున్నారు. దీనిపైన ఇప్పటికే అధికారులు విచారణ ప్రారంభించారు. దీనికి భాగంగా సిఐడి కూడా దీని మీద ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో అంటే రావిగానిపల్లికి సంబంధించి 900 ఎకరాలకు సంబంధించిన కుంభకోణంపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో రికార్డ్స్ దగ్ధం కావడం వెనక ఖచ్చితంగా అధికారుల పాత్ర, అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల పాత్ర ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మదనపల్లి సబ్ కార్యాలయ దగ్ధం పైన పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఇప్పుడే అంటే డీజీపీ అలాగే సిఐడి చీఫ్ ఇద్దరు కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో సంఘటనా స్థలాన్ని సందర్శించి ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీజేపీ సిఐడి చీఫ్ ఇద్దరు కూడా ఇవాళ సాయంత్రం లోపల మదనపల్లి చేరుకుని కార్యాలయ దగ్ధంపై పూర్తి స్థాయి విచారణ చేసి ఏవేవి రికార్డ్స్ కాలిపోయాయి, ఏవి ఉన్నాయి, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ దాడి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి దారి తీసిన అన్ని పరిస్థితులపై కూడా ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా కొన్ని అంశాలను గుర్తించారు. వీటన్నిటి కూడా డీజీపీ అలాగే సిఐడి చీఫ్ ఇద్దరు వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో ప్రాథమిక నివేదికను అందించేందుకు కూడా అధికారులు అటు రెవెన్యూ అలాగే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇది పెద్దిరెడ్డి అనుచరులు లేదా మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలకు వేదికగా నిలిచే సాక్ష్యాలన్నీ కూడా ఈ అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయనేసి చెప్పి ప్రాథమికంగా గుర్తించినటువంటి అధికారులు దీనిపైన పూర్తి స్థాయి విచారణ అంటే సాయంత్రంకి ఒక క్లారిటీ వచ్చి ఎవరు దీనికి కారకులు, దీనికి పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే దానిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్యోతి, అంటే ఇది ప్రమాదం కాదు, ప్రమాదాన్ని సృష్టించారు అన్న దాని మీద అయితే క్లారిటీ వచ్చిందా అధికారులకి? ఖచ్చితంగా ఈ ఘటన అంటే పూర్తి స్థాయిలో అంటే కొన్ని మనం అధికారం మారినాక కొన్ని చోట్ల పత్రాలన్నీ కూడా రెవెన్యూ కార్యాలయాలు అయితేనేమి ఇతర కార్యాలయాల్లో కూడా కీలకమైన ఫైల్స్ ఉన్న దగ్గర దగ్ధం చేయడమో లేక బయటకు తీసుకెళ్లి పడేయడమో జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో పూర్తి స్థాయిలో భవనాన్ని తగలబెట్టడం వెనుక ఖచ్చితంగా ఇది యాక్సిడెంటల్ గా కాదు, ఉద్దేశపూర్వకంగా జరిగిన ప్రమాదంగా భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఈ అనుమానాలు ఏవైతే వ్యక్తమవుతున్నాయో అవి నిజం చేసే విధంగా ఆధారాలు లభిస్తున్నట్టు కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. ఏ విషయం డీజీపీ సిఐడి చీఫ్ వచ్చి పరిశీలించాక డీజీపీ మీడియాతో మాట్లాడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్యోతి, ఇక కలెక్టర్ కార్యాలయంలోని అధికారులు ఈ ఘటన మీద ఎలా స్పందిస్తున్నారు? అధికారులు అంటే కార్యాలయ సమయం ముగిసిపోయినాక జరిగినటువంటి ఘటనతోటి వాళ్ళు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే పాత అధికారులే ఇంకా కొనసాగుతున్నారు, ఇంకా పూర్తి స్థాయిలో బదిలీలు జరగకపోవడంతో పాత అధికారులే ఉన్నారు. ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుందో అన్న భయం మాత్రం స్థానికంగా అంటే ఆ కార్యాలయంలో పనిచేసిన అధికారులకి, ముఖ్యంగా రెవెన్యూ విభాగానికి సంబంధించిన అధికారులు అయితే టెన్షన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే వారికి సహకరించిన అధికారులంతా కూడా పూర్తిగా ఆందోళనకు గురవుతున్నట్లు ఉద్యోగ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇకపోతే గతంలోనే ఇటువంటి ఘటనలు జరగడం, ఇంకా ఇటువంటి ఘటనలు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి రికార్డులను భద్రపరిచే విషయంలో ఇప్పుడు ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే రాష్ట్ర అంటే అమరావతి కేంద్రంగా ఉన్నటువంటి హెడ్ ఆఫీసెస్ కి అంటే కీలకమైన మద్యం కుంభకోణం, అలాగే అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏవైతే ఆరోపించాయో వాటికి సంబంధించి అమరావతిలో ఉన్నట్టు హెడ్ క్వార్టర్స్ లో పోలీసు భద్రతను పెట్టి అంటే కీలకమైన ఫైల్స్ ఎత్తుకుపోవడం కానీ లేదా తగలబెడతారన్న అనుమానం ఉన్న దగ్గర ప్రభుత్వం మారిన వెంటనే చేసినప్పటికీ జిల్లా కేంద్రాల్లో ఇప్పటి వరకు అటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఎందుకంటే పూర్తి స్థాయి ప్రక్షాళన అంటే హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఆధారాల మీద మొదట ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పుడు మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ సబ్ కలెక్టర్ ఆఫీస్ లో పూర్తిగా స్థాయిలో దగ్ధం చేసిన నేపథ్యంలో
జిల్లాల వారీగా కూడా ఎవరైతే మంత్రులు వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు లేదా కీలక వ్యక్తులుగా వ్యవహరించి పనులు చక్కబెట్టుకున్నారో వారందరూ చేసినటువంటి నిర్వాకాలకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఫైల్స్ రూపంలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం భద్రత పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే 22A కింద ఉన్నటువంటి భూములను అంటే అసైన్డ్ భూములు పెద్ద ఎత్తున గత ప్రభుత్వం 20 ఏళ్ల పాటు తమ ఆధీనంలో ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసి తమ పేర్లు రాసుకున్నారనేసి ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా అసైన్డ్ భూముల్ని రిజిస్టర్ చేయొద్దంటూ కూడా మౌఖికంగాను అలాగే జీవో రూపంలోనూ కూడా ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో ఆ ఆధారాలన్నీ కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా కీలకమైనటువంటి కలెక్టరేట్లు అలాగే సబ్ కలెక్టర్ ఆఫీసులకి ఆర్డీఓ ఆఫీసులకి ఖచ్చితంగా భద్రత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ మున్రాజ్.